నమస్తే టీవీ4 తెలుగు న్యూస్ కి స్వాగతం. సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో మాజీ కౌన్సిలర్ గుండ్లపల్లి పూర్ణచందర్ మరియు మాజీ సస్ డైరెక్టర్ గుండ్లపల్లి శ్రీనివాస్ మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. మీడియా సమావేశంలో పూర్ణచందర్ మాట్లాడుతూ గత 4-5 రోజుల నుండి సోషల్ మీడియా వేదికగా నాపైన వ్యక్తిగతంగా తప్పుడు ఆరోపణలు చేస్తూ కావాలని నన్ను రాజకీయంగా ఇబ్బంది పెట్టాలని నా పైన బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. వాటిని పూర్తిగా ఖండిస్తున్నాం. వివరాల్లోకి వెళ్తే సిరిసిల్ల పట్టణంలోని శాంతినగర్ లో గల సర్వే నెంబర్ 67లో మా తండ్రి గుండ్లపల్లి భూమయ్య మరియు మా తాత గుండ్లపల్లి రాజయ్య మరియు మరొక 10 మంది కలిసి మొత్తం 12 మంది 12 ఎకరాల స్థలాన్ని 1981 సంవత్సరంలో కొనుగోలు చేయడం జరిగింది. అంటే ఇట్టి దానిలో మా తాతగారిది తండ్రి గారిది కలిసి 2 ఎకరాల మా వంతు ఉంది. ఈ 2 ఎకరాల స్థలంలో మా తాతగారికి సంబంధించిన స్థలాన్ని అమ్మగా మా తండ్రి సంబంధించినటువంటి స్థలంలో ఏమాత్రం కూడా అమ్మకాలు జరపలేదు. మా తండ్రి మరణించిన అనంతరం సిరిసిల్ల పట్టణానికి చెందినటువంటి వెల్లండి నారాయణ అనే వ్యక్తి మాకు సంబంధించి 8 ప్లాట్లను 2006లో వేరే వారికి అమ్మి ఎలాంటి భూ యాజమాన్య హక్కులు లేకుండా వాటిని దొంగతనంగా తప్పుడు దస్తావేజులతో 8 ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేశాడు. ఇటు విషయం మాకు తెలిసిన తర్వాత 67వ సర్వే నెంబర్ను ప్రభుత్వ సర్వే అధికారులతో కొలతలు చేపించి హద్దులు పెట్టించి చూడగా మాకు సంబంధించినటువంటి 8 ప్లాట్లు వెల్లండి నారాయణ తప్పుడు దస్తావేజులతో దొంగతనంగా రిజిస్ట్రేషన్ చేసినట్టు మాకు తెలిసిందే. ఇటు విషయమై మేము 2020లోనే ప్రముఖ వార్తాపత్రికలలో పట్టణ ప్రజలకు కూడా తెలిసే విధంగా బహిరంగ ప్రకటన చేయడం జరిగింది. మాకు సంబంధించినటువంటి స్థలము 2 ఎకరాలు ఉండగా ఈ 2 ఎకరాలలో మా తాతగారికి సంబంధించినటువంటి స్థలాన్ని అమ్మడం జరిగింది. అలాగే మా తండ్రి గారికి సంబంధించినటువంటి స్థలాన్ని ఏ ఒక్క ఇంచు జాగా కూడా ఇతరులకు ఎవరికి అమ్మలేదు. దీని విషయమై మాకు వెల్లండి నారాయణ అటువంటి వ్యక్తి 2006 సంవత్సరంలో మా తండ్రి గారు చనిపోయిన తర్వాత మాకు సంబంధించినటువంటి స్థలాన్ని ఒక 8 ప్లాట్లను కబ్జా చేసి దొంగ దస్తావేజులు సృష్టించి తను వేరే వాళ్ళకు అమ్మడం జరిగింది. ఆ 8 మంది వాళ్ళు మాకు ఈ విషయం మా దృష్టికి రాగానే మేము వీటన్నింటినీ కూడా సర్వే చేయించి ఈ సర్వే నెంబర్ మొత్తాన్ని సర్వే చేయించి గవర్నమెంట్ సర్వే అధికారి ద్వారా హద్దులు పెట్టించడం జరిగింది. దీని తర్వాత పత్రికా ముఖంగా మేము వీళ్ళకి ఆల్రెడీ నోటీస్ కూడా ఇవ్వడం, పబ్లిక్ బహిరంగ ప్రకటన కూడా జారీ చేయడం జరిగింది. ఈ 8 ప్లాట్లు అన్యాకృతంగా ఈ వెల్లండి నారాయణ అటువంటి వ్యక్తి దొంగతనంగా దొంగ దస్తావేజు సృష్టించి ఎలాంటి జాగా పైన ఎలాంటి హక్కులు లేకున్నా కూడా తను జాగా వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందని చెప్పి మేము బహిరంగ ప్రకటన ద్వారా కూడా తెలియజేయడం జరిగింది. తర్వాత ఈ విషయమై మేము గౌరవ కోర్టు వారిని మేము ఆశ్రయించగా 2022లో ఓఎస్ నంబర్ 35 ద్వారా మేము గౌరవ కోర్టు వారిని మేమే ఆశ్రయించడం జరిగింది. తప్పుడు దస్తావేజులు సృష్టించి మా జాగాను కబ్జా చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నానని చెప్పేసి మేము కోర్టు వారిని ఆశ్రయించగా మాకు అనుకూలంగా గౌరవ కోర్టు వారు ఇంజక్షన్ ఆర్డర్ ఇస్తూ ఎవరైతే ఈ 8 మందికి సంబంధించిన 8 ప్లాట్లకు సంబంధించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఈ ప్లాట్లలో మా యొక్క పొజిషన్ కానీ మా యొక్క ఎంజాయ్మెంట్ కానీ మా యొక్క హక్కులను కానీ భంగం చేయవద్దని చెప్పి క్లియర్గా గౌరవ కోర్టు వారు ఈ ఓఎస్ నంబర్ 35లో ఐఏ నంబర్ 40 ద్వారా మాకు ఆల్రెడీ ఇంజక్షన్ ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు ఈ కంటిన్యూషన్గా ఉన్నది. దీనిపైన కావాలని కొంతమంది మా పైన బురద చల్లేటువంటి ప్రయత్నం చేస్తూ తప్పుడు ప్రయత్నాలు చేస్తూ మమ్మల్ని బదనాలు చేసేటువంటి కార్యక్రమాన్ని చేపడతా ఉన్నారు. వారందరికీ కూడా నేను ఒకటే హెచ్చరిస్తా ఉన్నా, గౌరవ కోర్టు వారి పరిధిలో ఉన్నటువంటి అంశాన్ని దాచిపెట్టి అనవసరమైనటువంటి బదనాలు చేసేటువంటి కార్యక్రమం చేస్తే మేము దీనిపైన లీగల్గా చట్టపరంగా మీపైన చర్యలు తీసుకుంటూ ఉంటాం. అలాగే దీన్ని ఒక ప్రముఖ నాయకుడు తన యొక్క వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేసి దాని ద్వారా కొంతమంది చెంచాగాళ్ళు దాన్ని వైరల్ చేసుకుంటా బదనాలు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారికి కూడా నేను ఈ మీడియా ద్వారా హెచ్చరిస్తూ ఉన్నా, మీ పైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిరిసిల్ల పట్టణ ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలి. మాకు సంబంధించినటువంటి ఆస్తిని మేము కాపాడుకోవడం ప్రారంభంగా మేమే కోర్టుకు వెళ్ళి మేమే దీనికోసం ఫైట్ చేస్తూ ఉన్నాం. ఆవిడ గమనించవలసిందిగా కోరుతున్నాం. ఇప్పటి వరకు మా నాన్న కానీ మాకు సంబంధించిన వ్యక్తులు కానీ ఎలాంటి ల్యాండ్ ఎంక్రోచ్మెంట్స్ కానీ సిరిసిల్ల పట్టణంలో చేయలేదు. అలాంటి చేసినట్టుగా ఏదైనా ఒక ప్రూఫ్ తెస్తే మేము ఈ కోర్టులో ఆల్రెడీ కోర్టు వివాదం మేము ఆల్రెడీ కోర్టులో ఫైల్ చేసినాం కాబట్టి ఈ కోర్టుకు సంబంధించి కోర్టు తీర్పు ఎలా వస్తే అలా శిరసా వహిస్తాం. కానీ మమ్మల్ని బాగా వ్యక్తిగతంగా మా యొక్క ఇమేజ్ని దెబ్బతీస్తూ
మా వ్యక్తిగత ఇమేజ్ని దెబ్బతీసినట్టయితే మేము తప్పకుండా వారిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాం.